నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, నిత్య దీపారాధన విషయానికి వచ్చేసరికి చాలా మంది రకరకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏమో లేదు అంటే ఒత్తులు వేసే విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒక నియమం పాటించాలని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అసలు నిజంగా జరిగే పొరపాట్లు ఏంటి? నిజంగా అవి పొరపాట్లు చేస్తే ఆ పూజ ఫలితం ఉండదా? వాటి గురించి తెలియజేయండి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతి నమోస్తుతే అని మనం దీపారాధన చేస్తాం. నిత్య దీపారాధనలో చేసేటువంటి నిత్య పొరపాట్లు అంటే అనునిత్యము ప్రతి మనిషి చేసేటువంటిది పొరపాట్లే. పొరపాటు అనడం కన్నా అలవాటు అంటాం చాలా. ఎందువల్లనంటే సూర్యోజ్యోతి, సూర్యోదయం కాకముందు మీ ఇంట్లో మన ఇంట్లో మనకు దీపం వెలిగించి ఉండాలి. దీపారాధన జరగాలి సూర్యోదయానికన్నా మునుపు, అంటే దాదాపు 6 గంటల లోపే, 5:30 వెలిగించాలి. అలాగే సూర్యాస్తమానానికన్నా ముందు మన ఇంట్లో దీపారాధన వెలిగించి ఉండాలి. అంటే ఖచ్చితంగా 2 సార్లు దీపారాధన అనేది చేయటం ఉండి తీరాల్సింది. లేదా ఉదయం పెట్టిన సాయంత్రం వరకు ఉంది శ్రేయోదాయకం, ఇబ్బంది ఏం లేదు. లేదా సాయంత్రం మళ్ళీ సూర్యాస్తమన సమయానికి దీపారాధన వెలిగించి తీరాలి. ఎందువల్లనంటే పూర్వకాలం వరకు వెళ్తే ప్రతి దేవాలయము కూడా 4:30-5 గంటలకల్లా సుప్రభాతం మొదలు పెట్టేసేవారు తీసేసి. ఎందుకంటే ఊర్లో ఉన్న దేవాలయం అనేటువంటిది ఖచ్చితంగా 5 లోపు దేవాలయం తీసి దీపారాధన చేసేవారు. కాబట్టి ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రామం ప్రజలందరూ కూడా ఒక అరగంట అటు ఇటుగా లేచి ఒక 5:30 ఆ ప్రాంతాల్లో దీపారాధన చేసుకున్నా అది మనకి ఎలాంటి నష్టము ఉండేటువంటిది కాదు. ఇదే ఇప్పుడు కొన్ని ప్రాంతాలకి వెళ్తే ఆలయాలు తీసేటికి 7 అవుతుంది. అవును, ఆలయాలు వీళ్ళన్నీ తీర్చుకొని చూసుకొని వచ్చి తీసేటప్పటికి 7 అవుతుంది. రాక్షసత్వం అందుకే కదండి పెరిగిపోయేది. ఎప్పుడైతే గనక మనం 5:30 లోపు స్నానం చేసి దీపారాధన చేస్తే దైవత్వం అనేటువంటిది మనకు ఆపాదిస్తుంది. ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకున్న వీళ్ళందరూ చూడండి, ఆ 40 రోజులు 5:30 లోపు వాళ్ళ స్నానాలన్నీ పూజలు చేసుకుంటూ ఉంటారు. అందుకని చాలా ప్రశాంతంగా ముఖంలో కూడా ఒక మంచి కాంతి తేజస్సుగా ఉంటుంటుంది. 40 రోజులు పూర్తి అయిపోగానే ఇక నాదేనట్టుగా వదిలేసి మళ్ళీ 7-8 వరకు పడుకోవడం వలన మళ్ళీ రాక్షసత్వం అనేటువంటిది ఆపాదించేస్తుంది. ఇప్పుడు కూడా మనిషిలో రాక్షసత్వం దైవత్వం అనేటువంటిది మనం నిత్య దీపారాధన చేసే విధానాన్ని అనుసరించే ఉంటుంది. సూర్యోదయ పూర్వం చేసేటువంటిది దీపారాధన దేవతలకు చెందుతుంది. సూర్యోదయం తర్వాత చేసేటువంటిది రాక్షసులకు చెందుతుంది. ఏ దేవాలయానికైనా వెళ్ళి చూడండి, శివాలయాన్ని అభిషేకం చేసేస్తే అలా వదిలిపెట్టరు. తెల్ల బియ్యం అంటే అక్షతులు కానీ ఒక పుష్పం కానీ మారేడుదల కానీ ఏదో ఒక స్వామివారి మీద పెట్టి పక్కకి వెళ్తారు, ఒక అభిషేకం చేస్తారు. మళ్ళీ ఒక 1/2 గంట తర్వాత అభిషేకం అంటే ఆయన మీద ఏదో ఒకటి పెడతారు కాబట్టి లింగాన్ని వదిలిపెట్టరు. ఎందుకంటే ఏమీ లేకుండా వదిలేస్తే రాక్షసులు వచ్చి ఆరాధన చేస్తారు. భగవంతుడికి రాక్షసు. గురుగారు, ఒక డౌట్. ఆలయ ప్రాంగణం, ఇప్పుడు మామూలుగా సినిమాలలో చూస్తుంటాం, ఆలయ ప్రాంగణంకి నెగిటివ్ శక్తులు ఏవి కూడా ప్రవేశించకుండా ఏదో ఆపేస్తున్నట్టు పవర్, అలా దయ్యాలు వేరు రాక్షసులు వేరమ్మా. రాక్షసులకి మనమే రాక్షసులు అంటే కృత్యం, రాక్షస ప్రవృత్తి అంటారు చూసారా, అది అంటే దుర్మార్గమైన లక్షణాలు వల్ల. ఇప్పుడు భగవంతుడు మీరు చేసినా నేను చేసినా ఎవరు చేసినా ఫలితాన్ని ఇస్తూనే ఉంటాడు. ఆ చేసే సమయాన్ని అనుసరించి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం పెరుగుతూ ఉంటుంది. మనం సూర్యోదయం లోపు చక్కగా దీపారాధన చేసుకుని నమస్కారం చేసుకుంటే దైవత్వం అనేటువంటిది మనకు ఆపాదిస్తుంది. దైవపరమైన శక్తి వచ్చి ఒక మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఎప్పుడైతే 6:30 తర్వాత మనం నిద్రలో చేరిన తర్వాత దీపారాధన చేస్తామో ఆ దీపారాధన రాక్షసులకు చెందుతుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ప్రతి ఒక్కరూ చేసేది ఇప్పుడు ఈ దీపారాధన కిందకే వచ్చేటట్టుగా ఉంది. అందరం కూడా ఖచ్చితంగా రాక్షస దీపారాధన చేస్తున్నాం. అందుకని దాదాపుగా మనలో 100కి 99 మంది రాక్షస కృత్యాన్నే పాటిస్తున్నారు మినహాయిస్తే దైవత్వాన్ని ఎవరు కూడా పెద్దగా పొందిన వాళ్ళు లేరు. ఎక్కడో రేరుగా ఉంటూ ఉంటారు వారు. కాబట్టి ఏంటంటే దీపానికి అంత పవర్ ఉందా అంటే మరి ఇంకెందుకు దీపారాధన చేయడం? దీపారాధనలో అంత శక్తి ఉందా? ఇంకా చేయడం మానేయండి, దీపారాధన చేయక్కర్లేదు, ఇంకెందుకు దండగా. అంటే ఆ ఒక్క దీపం అనేటువంటిది మనం
ఒక ఒత్తి వేస్తాము, ఒక నూనె వేస్తాము, అగ్గిపుల్లు పెట్టి వెలిగిస్తామంటాం. కాంతి పుంజమమ్మ అది, దారి చూపించేటువంటిది, ఆ దారిని నడిపించేటువంటిది కూడా అదే. కనుక దాని నుంచే మన జీవితం అనేటువంటిది ముడిపడి ఉంటుంది, మూలాధారం. ప్రతిదానికి మూలం కావాలిగా. ఆ మూలం ఏంటి? జ్యోతి. అది జ్ఞాన జ్యోతి కావచ్చు, మనం చూస్తే మన కళ్ళు కనిపించడం కావచ్చు, ఏదైనా సరే జ్యోతి అంటే వెలుతురు. ఆ వెలుతురుని ఏ రకంగా ప్రసాదింపజేస్తున్నది అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. అందుకనే ఇప్పుడంటే మనం చేయట్లేదేమో కానీ అమ్మ, దాదాపుగా పూర్వం నుంచి ప్రతి ఇంట్లో కూడా 5:30 దీపారాధన చేసేస్తారు. మనకి ఏదైనా ఇప్పుడు పండగలు వస్తే మనం చేస్తున్నాం అంటే పెద్దలాడ చేసేస్తారు. ఎందుకంటే రాక్షసత్వం రావద్దు అని. అలాగే తలంటి పోసేటప్పుడు కూడా పొద్దున్నే పూసేస్తారు పెందలాడే. ఎందువల్లనంటే కొన్ని సమయంలో చేసేటువంటివే ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేటువంటిది వాళ్ళకి లభ్యమవుతుంటుంది. నదీ స్నానాలు చూడండి, 5:00 వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారు? పని పట్టలేక, 7:00 వెళ్ళలేక కాదు కదండి. ఎప్పుడూ కూడా ఉషోదయం, అరుణోదయం, సూర్యోదయం. ఉషోదయం దేవతలు స్నానం చేస్తారు, అరుణోదయం ఋషులు స్నానం చేస్తారు, సూర్యోదయం సమయానికి మనం స్నానం చేసినప్పుడు ఆ ఒక్క ఉదకం మన మీద పడతాయి. అంటే ఇది బ్రహ్మ ముహూర్తం నుంచి సూర్యోదయం వరకు జరిగే విధానమా ఇదంతా కూడా? అంతే. ఆ సమయంలో మనం చేసేటువంటి దేవతలు ఋషులు స్నానమాడే ఉదకం ఏదైతే ఉంటుందో అది మన మీదకి పడుతుంది. మనం తొట్లోవే తీసుకుంటాం, అంటే మోటరే వేస్తాం, అందులో శక్తి మనకు తెలియదుగా. కానీ అది ఆ నీళ్ళు స్నానం చేయడం వలన మానసిక ప్రశాంతత. మీరు దీనికి అయ్యప్పని చూస్తే తెలిసిపోతుంది కదండి. 40 రోజులుగా అంగనే మళ్ళీ వాళ్ళు రాక్షత్వంలోకి వచ్చేసేస్తున్నారు వదిలేసుకొని. సో ఏంటంటే మనకు ప్రధానంగా ఆ మనిషి తత్వం ఏ రకంగా ఉంటుంది. కొంతమంది అంటారు అదేంటండి, ఇంట్లో ఎప్పుడైనా దేవుడి దగ్గర 10 గంటలు కూర్చుంటారు, 6 గంటలు కూర్చుంటారు, ఇల్లంతా దీపారాధన. ఎవరికి ఉపయోగం? రావణాసురుడు కూడా చేసే పని అదేగా. అవును, రావణాసురుడు కూడా షట్కాల శివార్చన ఎవరు చేయలేదు, ఆయన తప్ప. అంటే 6 కాలాల్లో శివార్చన రావణాసురుడు తప్ప ఎవరు చేయలేదు. కానీ ఆయన అసురుడే కదా, రాక్షసుడు. ఎంత చేసిన ఆయన రాక్షసుడు. ఆ ఒక తత్వం అయితే పోలేదు కదా. పుట్టింది బ్రాహ్మడిగా జన్మించినప్పటికీ కూడా ఆ రాక్షస చర్య అనేటువంటిది ఆయనలోకి ఆపాదించింది, అది పోలేదు. ఇంకా ఎందుకు పోతుంది అది? సో నువ్వు చేసే విధానం, ఎంత శివుని ఆరాధించు, ఆయన సంధ్యావందనం మాత్రం ఖచ్చితంగా సూర్యోదయానికి అయిపోతుంది. సముద్ర స్నానం చేసి వచ్చేస్తాడు. అనితర సాధ్యమైనటువంటి చేసేటువంటివన్నీ కూడా ఏం చేస్తున్నాడు ఆయన? సూర్యోదయం అనంతరం చేస్తుంటే సూర్యోదయం అయిపోయింది, ఆయన ఆరాధన చేసుకున్నాడు, బయటకు వచ్చేసాడు. అక్కడి నుంచి చేసే కొన్ని కృత్యాలు ఉంటాయి, అవన్నీ కూడా రాక్షస కృత్యాలు. ఎంత చేసినా 24 గంటలు దీపాలు పెట్టాడు. కానీ ఆయన మందిరంలో ఉన్న దీపం వేరు, సభా మందిరంలో ఉండే దీపాలు వేరు కదా. కాబట్టి అంటే నా మనస్సులో నాకు శివభక్తి ఉండొచ్చు, కానీ నా ప్రవృత్తి మాత్రం రాక్షస ప్రవృత్తి. అలానే ఎంత చేసినప్పటికీ కూడా ఆ సమయంలో చేసేటువంటిది మనిషి జీవితానికి ఒక అద్భుతమైనటువంటి కాంతి పుంజంలా కాపాడుతుంది. అలానే ఆ మనిషిని అదే అగ్ని దహించి వేస్తుంది కూడా. దీపారాధన, ఒక్క దీపారాధనతో యావత్ భారతదేశం మొత్తం తగలబెట్టచ్చు, ప్రపంచం మొత్తం తగలబెట్టచ్చు. అదే దీపంతో ప్రపంచం మొత్తానికి వెలుతురనివ్వచ్చు. మన ఆలోచన, మన విధానం ఎలా ఉంది, మనం ఎలా చేస్తున్నాము, మనం ఎలా ఉపయోగిస్తున్నాము అనేది ఒకటే ముఖ్యం. దానికి మాత్రం ప్రతినిత్యము మనిషి ఉన్నంతలో ప్రశాంతంగా తన జీవితాన్ని తను సాగించాలనుకుంటే సూర్యోదయానికల్లా లోపు. అంటే మనం చేస్తున్న మొట్టమొదటి అతిపెద్ద పొరపాటు ఏంటి అని అంటే సూర్యోదయం ముందర దీపారాధన చేయకపోవడం. అంతే. ఒకవేళ చేసే విధానంలో కూడా మళ్ళీ ఇంకేమైనా పొరపాట్లు ఉన్నాయా అంటే, ఇప్పుడు ముఖ్య కాలాతిక్రమణ దోష ప్రాయశ్చిత్తం, ముఖ్యమైన కాలాన్ని అతిక్రమించి దానికి ప్రాయశ్చిత్తం చేస్తామంటాం కన్నా ముఖ్యమైన కాలంలో ఏం చెప్పబడింది? సాధ్యం త్రివర్తి సంయుక్తం ఉందిగా. ఇక మనం 100 రకాలుగా పుస్తకాలు తీయక్కర్లేదు కదా, చేసుకో సరిపోతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి అయిపోయాయి. ఇందులో కొన్ని కామాక్షి దీపాలు, ఒక్క ఒత్తి ఇవన్నీ వస్తుంటాయి, కుంభవత్తులు విషయవి అనునిత్యం అవి పనికిరావు. మరి ఎలాంటి అవి కొన్ని ఆరాధనలు చేస్తున్నప్పుడు ఆ కుంభవత్తి వేయటం కానివ్వండి, కామాక్షి వత్తి వేయటం కానివ్వండి, అంటే ఒక వత్తితోటి ఇవి కొన్ని విషయాలకి మాత్రమే అది ఉపయోగిస్తుంది. మినహాయిస్తే ఇంట్లో నిత్యం దీపారాధనలో మాత్రం సాధ్యం త్రివర్తి సంయుక్తం ఉండి తీరవలసినదే. కొంతమంది చాలా పెద్ద దాంట్లో ఒకటే పెట్టి ఎప్పుడు అఖండంగా అలా ఉంచుతాము అని చెప్పి అంటుంటారు, అలా ఉంచొచ్చు అంటారా గురువు గారు? మనం చెప్పినా వాళ్ళు వినరు, అది పనికిరాదు అంటే ఒప్పుకోరు. అఖండం అనేటువంటిది పెడతాం. ఆ ఇంట్లో అన్ని మానేస్తున్నారా? లేదు.
మరి ఎందుకు పెడుతున్నారు? ఉమ్, దసరా నవరాత్రులు పెడతారు, అది ఇళ్లలో ఎప్పుడు పెట్టకూడదమ్మా. ఉమ్, ఒక ఆశ్రమం, ఒక పీఠం, ఒక ఆలయం, అటువంటి వాటిల్లోనే ఉమ్, మనం అఖండాలు పెట్టాలి. ఇప్పుడు నా ఇల్లు ఉంది, నేను పెట్టుకోలేక, ఉమ్, కానీ నేను ఆఫీస్ ఒకటి పీఠం ఒకటి పెట్టుకుని అక్కడ ఎందుకు చేసుకుంటున్నాను? నా ఇంట్లో నెల తిరిగితే అమ్మాయికి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది 3-4 రోజుల పాటు. ఉమ్, కాబట్టి నాకు ఇంట్లో అర్హత లేదు దాని అఖండాలు పెట్టుకోవడానికి. ఉమ్, కాబట్టి నేను ఇంట్లో పెట్టుకోవట్లేదు. నేను నవరాత్రులు వచ్చినా ఏది వచ్చినా ఏం చేసినా వేరే ఇంకో చోట పెట్టుకొని అక్కడ నేను ఎందుకు చేసుకుంటున్నాను? పిచ్చక్కే కాదు కదా. ఉమ్, కొన్ని కొన్ని మనం పాటించాలి. అలా పాటించకపోతే దాని ప్రభావం మొత్తం అంతా ఉమ్, ఏం లేదు. మీరు అఖండం పెట్టినప్పుడు ఎంత అయితే అక్కడ మసి పట్టిందో అంత మసి మీకు శుభ్రంగా సిద్ధంగా ఉంది మీకు పట్టడానికి. ఇంట్లో పెట్టుకుంటే మాత్రం ఉమ్, పెట్టకూడదు మా ఇంట్లో, పనికిరాదు. ఎందువల్లంటే సాంసారిక జీవితం ఇంట్లో నడుస్తుంది, అన్ని రకాల విధానాలు ఇంట్లో నడుస్తున్నాయి. కాబట్టి నీకు ఇంట్లో అఖండం పెట్టడానికి అర్హతలు ఏ కోశాన లేవు. నాకు ఇల్లున్నా నేను వేరే ఇల్లు తీసుకొని వేరే మఠంలాగా పెట్టుకొని పీఠంలాగా పెట్టుకొని ఎందుకు అక్కడ చేసుకుంటున్నాను? ఇది అర్హతలు లేదు కనుక. అర్హతలు లేని చోట నేనే చేస్తా అంటే నేను మీకేం చెప్తా? ఇంకా ఉమ్, నేను చదువుకున్నాను, నా ఇంట్లో నేను చేసుకుంటాను, నాకు తప్పు లేదంటే మీకెందుకు తప్పు ఉంటుంది? ఉమ్, నాకు తప్పైంది అది అందరికీ తప్పే వస్తుంది. నాకు లేని తప్పు మీకు ఎందుకు అవుతుంది? తప్పది. ఉమ్, కానీ ఇళ్లలో పెట్టకూడదు అఖండం. మనం చాలా మందిని చూస్తుంటాం, అవును. అఖండం పెట్టేసామని అంటారు. దేనికి పెట్టారు? విషయం తెలియదు. మేము పెట్టాలంటే పెట్టాం. అంటే ఇంట్లో ఎప్పుడు దీపం వెలుగుతూ ఉంటే శుభం అంటారు కాబట్టి అలా తప్పమ్మా. ఆ విధానాన్ని ఆచరిస్తున్నాము అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. ఉమ్, ఇప్పుడు మనం దీపారాధన చేస్తాం, నూనె అంతా అందులోనే ఉంటుంది, ఉమ్, కొండెక్కేస్తుంది. సాయంత్రం మళ్ళీ రేపు అక్కడే దాన్ని వెలిగించేస్తాం. మళ్ళీ మనం ఆ, ఆ నూనె బారబోయడం దేనికిలే అంటే మన కక్కుర్తి ఆ కాస్తలో వస్తుంది. వెలిగించకూడదు అలా. అది ఎంగిలి ఉమ్, నిన్నటిది కదండి అది. అది నూనె మొత్తం అయిపోయింది, దాగేసేసింది, కొండెక్కేసింది. ఆ ఒత్తి తీసి మళ్ళీ కడిగి కొత్త తెలిసిందే. మీకు మాట చెప్పంటారా? ఉమ్, కంచంలో అన్నం పెట్టుకున్నారు, ఉమ్, ఇంత తిన ఆపేశారు, దాన్ని మళ్ళీ రాత్రి అదే అన్నం తింటారా? అదేంటండి? అంటే మనం తిని వదిలేసిన అన్నమే మళ్ళీ సాయంత్రం ఎప్పుడు తినడానికి మనకే పనికిరాంది, అది ఎట్లా చేస్తామండి? ఎంగిలైపోయింది కదండి, శేషం. ఓకే. కాబట్టి ఒక్కసారి అది దీపారాధన వెలిగించిన తర్వాత అది కొండెక్కేసింది, వెంటనే అది మొత్తం తీసి మళ్ళీ వెయ్యాలి. 5 నిమిషాల్లో కొండెక్కినా సరే ఉమ్, ఆ నూనె తీసేయాలి, ఆ ఒత్తి తీసేయాలి, మళ్ళీ ప్రమిద కడిగి మనం దీపారాధన చేయాల్సిందేనమ్మా. ఒక్కొక్కసారి దీపారాధన చేస్తున్నప్పుడు వెలిగించగానే మళ్ళీ ఆరిపోవటం మళ్ళీ వెలిగించడం చేస్తుంటాం. అలాంటప్పుడు అలా వెలిగించొచ్చా? అప్పుడు కూడా మార్చాల్సిందేనా? మీకు అది వెలిగింది, మీరు బొట్టు పెట్టారు, ఆ, ఆ తర్వాత కొండెక్కింది, వెంటనే. వెంటనే మార్చాల్సిందే. ఓ. అది ఎంగిలైపోతుందమ్మా, ఉమ్, పనికిరాదు. ఓకే. ఎందుకంటే మీరు బాటిల్లో మంచిలు తాగుతారు, ఉమ్, నోటి ఖర్చుకొని తాగుతారు, పక్క వాళ్ళు తాగుతారా? తాగరు. ఏ నీళ్ళే కదా. ఉమ్, అంటే మనకి ఎంతో వాటికి అంతకన్నా ఎక్కువ. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, నూనె అయిపోతుంది, ఒత్తుంటుంది, అందులోనే నూనె పోసేసి మళ్ళీ వెలిగిస్తూ ఉంటారు. చాలా వరకు ఇవన్నీ కూడా పనికిరాదమ్మా. ఉమ్, వీటన్నిటి వల్ల దోషమే. మనకి ఏంటంటే ఆ ఒత్తు వేస్ట్ చేయటం దేనికి? వాటిల్లో బయట ఎన్ని వేస్ట్ అవుతున్నా మనకు అదే సంబంధం లేవు, విపరీతంగా వృధా అవుతూ ఉంటాయి. అంటే ఏదో కావాలని చేయటం అని కాదు, కానీ మామూలుగా ఇలాంటి సహజంగా 90% ఇళ్లలో ఇది జరుగుతూ ఉంటదనే అనుకుంటా నేనైతే. అనుకోవద్దు, నిజమే అది. అంటే వాళ్ళకి ఒక భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నూనె పారిపోయకూడదేమో, ఉమ్, ఆ నూనె పారిపోయడం దేనికిలే, ఉమ్, బోల్డ్ దాంట్లోనే మనకు ఖరీదు గుర్తొస్తుంది అనమాట. మనం అనవసరంగా వృధాగా పారబోసే దేంట్లోనూ ఆ గదులు ఫ్యాన్ వేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటాం, అవన్నీ గుర్తురావు. ఉమ్, అంత నూనె పారిపోయాలంటే మనకు మామూలు రకరకాలు గుర్తొస్తాయి. ఉమ్, ఆ ఒక్క దీపారాధన అనేటువంటి దాని మీద మనం చెప్పుకుంటే సుమారుగా 10,000 వీడియోలు చేయొచ్చండి. ఇప్పుడు గురువుగారు ఆ నూనె పారబోయాలని అన్నారు. ఎక్కడ పారబోయాలి? ఇంతకు ముందు అంటే పెరట్లలో అక్కడ ఇక్కడ చెట్ల దగ్గరనో ఎక్కడో అక్కడ పోసేవాళ్ళు. ఇప్పుడు అన్ని వాష్ బేసిన్లు, సింకులు అదంతా డ్రైనేజీలో కలవటం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు మనకు తప్పులేదంటారా? ప్రతి ఇంట్లో కూడా తులసి చెట్టు ఉంటుంది. ఆ, తులసి చెట్టుతో పాటుగా మామూలుగా మట్టి కుండీలు ఉంటుంటాయి. ఉమ్, ఆ కుండీలో పోసేసేయండి. ఎంత ఉంటుందమ్మా నూనె పోస్తే? ఇంత నూనె ఆ మట్టిలో పోస్తే ఏమవుతుంది? అది ఉమ్, ఏం కాదు కదా. తులసి కుండీలాగా ఉంటే వాటిలో మట్టిలో పోసి వేస్తుంటారు, ఆ మొక్కలో పోసేసేయండి, సరిపోతుంది, ఉమ్, ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఆ ఒత్తులు ఉంటాయి, ఆ ఒత్తులు ఏం చేస్తారంటే ఒక వారం రోజులు మూలపడేసేసిన తర్వాత తగలబెట్టేసేయండి. ఓకే. అంటే అవి ఏదైనా పదార్థాలు అనుకుని తిన్నటువంటి చేపలో గీపలో నీళ్ళలో వేస్తే ఆ జలసరాలు చనిపోతాయి కాబట్టి అవి చుట్టుకొని ఉమ్, అంటించేసేయండి. వాటిని ఒక వారం రోజులతో ఇన్ని ఒత్తులు వస్తాయి కదా, ఓ పక్కన పెట్టి అంటించేసేయండి. ఇంకొక విషయం అమ్మా. ఒత్తులతో పాటు ఈ పువ్వులు ఇవన్నీ తీసిన ఈ మాలిన్యం అంతా కూడా అలా చేయొచ్చు అంటారా?
మా ఈ నిర్మాలయం మొత్తం నీళ్ళలో వేసేయటం, ఈ ఒత్తులు మాత్రం తగలబెట్టేయటం ఎప్పటికప్పుడు. ఇదంటే గుర్తొచ్చిందమ్మా ఇంకొక విషయం. మీ అందరికీ చెబుతున్నాను, మనకు సమయం కలిసి వస్తుందని, తొందరగా పని అయిపోతుందనో రకరకాల ఆలోచనలు పెట్టుకొని ఒక డబ్బాలు నూనె ఒత్తులు కలిపి పెట్టేస్తాం మనం, నానబెట్టేయటం. అవి వాడకూడదు అట్లా. ఓకే, వాడటం వల్ల జరిగే నష్టం అంటే మామూలుగా వాడొద్దు అన్నారంటే ఎందుకు అనే ఆలోచన చాలా మంది వస్తుంది. కొన్ని విషయాలు ఎందుకు అని తెలుసుకోవడం కన్నా వద్దు అన్నప్పుడు దాన్ని ఆచరించడం మంచిది. ఓకే, ఎందువల్లంటే అది అత్యంత హేయమైనటువంటి పని. ఒత్తులు ఇన్ని కట్ట, అంత కట్టలో దాంట్లో పెట్టేస్తున్నాం, దాని నిండా మనం ఏం పోస్తున్నాం, నూనె పోసేసి రోజు అందులో ఒక ఒత్తి తీస్తున్నాం. ఇంట్లో మన పెద్దలు నానమ్మ వాళ్ళు ఉంటారు, ఆవిడ ఏం చేస్తారు, మన అందరం పండగకి వెళ్తే అందరికి తలా ఒక ముద్ద కలిపి పెడతారు. అంతవరకు బాగానే ఉంది. అన్నంలో నుంచి తలా ఒక ముద్ద కలిపి అందరికీ పెట్టారు, బాగానే ఉంది. అంటే కట్ట నుంచి ఒత్తి ఒక్కొక్కరు తీసేసి నూనె నెయ్యి వేసుకొని పెట్టుకుంటాం. ఆ మొత్తం కలిపి అక్కడ పెడితే ఎవరికి వాళ్ళు వచ్చి పట్టుకుని వేస్తూ ఉంటే బాగోదు. అంటే దీన్ని నేను వైదిక విధానాన్ని అనుసరించి చెబితే గుండాకి చచ్చిపోతారు కాబట్టి అట్లా చెప్పట్లా. మామూలుగా అయితే కనుక నేను ఎంత నార్మల్గా చెప్పండి విషయం గురించి 10 తిట్లు చెప్తా. అవును, అర్థం కావాలి. ముందు వాళ్ళకి తిట్లు కాదు కావాల్సింది, వాళ్ళకి విషయం అర్థం కావాలి. విషయం అర్థం కావాలి అంటే సో ఎంగిల్ అనేటువంటిది 10 మంది కలిపి కూర్చుని తింటే ఎంగిల్ ఎవరు తింటారు కదా. ఒత్తులు అంటే 1000 ఒత్తులు అంటున్నాం, లేదంటే 300 ఒత్తులు అంటున్నాం. ఒక దాంట్లో పెట్టినప్పుడు నువ్వు మొత్తం ఒకేసారి అంటించేయి, ఓకే, అప్పుడు తప్పలేదు. ఒక్కొక్కటిగా తీసి 1,00,000 ఒత్తులలో చేస్తున్నావు, 1,00,000 ఒత్తులలో వెలిగిస్తున్నావు, అది ఓకే. కానీ ఒక దాంట్లో కంప్లీట్ గా నువ్వు నూనె రోజు అందులో తీసి పెడుతున్నావు కదా, దానివల్ల మనకు పుణ్యం తీసి పక్కన పెడితే మోయలేని భారం పడుతుందమ్మా. చాలా నేను చూస్తూ ఉంటా, గబిక్కిన వారిని ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తే దీపారాధన చూడదు ఎక్కడ ఉందామంటే డబ్బా దీని అందులో ఉంటుంది, ఒత్తులు ఉంటాయి అనుకుంటా, మొత్తం అందులో నెయ్యి నూనె కలిపేసేసి ఉంటాయి. ఏంటంటే ఇలా తిట్టిపోయినంటే ఎంతో తీసివేసేస్తామని అనుకుంటా. ఇల్లంతా ఒకసారి గలీజ్ వస్తాను, ఇంతటి దరిద్రాన్ని ఇంట్లో పెట్టి కూర్చుంటున్నారు, ఉన్నది సరిపోదు అన్నట్టుగా కొత్తగా ఇవన్నీ పెట్టుకుంటున్నారు. అడగకుండా చెప్పకూడదమ్మా, అమ్మా ఇట్లా మీరు పెట్టద్దని నేను చెప్పకూడదు అక్కడ. అంటే మీరు చూసిన తర్వాత వాళ్ళకి తెలియని విషయం చెప్పడంలో తప్పే ఉంది గురుగారు. ఇప్పుడు అడగకుండా చెప్పావనుకో, మీకు చెప్పిన పని ఏంటండి అని అనిపించుకోవాల్సిన కర్మ పడుతుంది నాకు మీకు. కానీ వాళ్ళు అడిగేలా నేనే చేస్తా, అడిగేలా చేసి అక్కడ ఆన్సర్ ఇచ్చి అట్లా పక్కకు వచ్చేనమ్మా. చూసిన తర్వాత అంతా చూసి కాసేపు మాట్లాడుతూ ఇవి ఇలా జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, ఇందాక నేను అంటే అక్కడ చూసా కదమ్మా, మీరు అట్లా దరిద్ర పని ఎందుకు చేస్తున్నారు మీరు, అప్పటికప్పుడు దాన్ని తీసి పని చేస్తాను. ఇప్పుడు నేను చెప్పే కాబట్టి మీరు పడేయటం కాదు, స్వతహాగా మీకంటూ బుద్ధి ఉండాలి, అప్పుడు వాళ్ళకి అది అర్థమయ్యే రీతిలో చెప్తా. చెప్పకుండా అయితే బయటకు రానండి, కానీ అడగకుండా మాత్రం చెప్పను, అడిగినా చేసి మరీ చెప్పొస్తా. ఎందువల్లంటే కష్టం ఎవరికైనా ఒకటి కదమ్మా. ఎందువల్లంటే కేవలం ఒకటి గమనించండి, ఇంట్లో ఎవరన్నా మనిషి చనిపోయినా ఆ దీపారాధన మాత్రం వెలుగుతూనే ఉంటుంది. ఇంట్లో దీపారాధన వెలుగుతూనే ఉంటుంది. మనం ఏదైనా ఊరిలో చూస్తే దేవుడి దగ్గర లైట్ వేసాలని అంటూ ఉంటారు. అంటే ఎప్పుడు 360 రోజులు 24/7 ఇంట్లో దీపం అనేటువంటిది ఉంటేనే ఇంటికి శుభము అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకుంటే ఉదయం 5:30కి చేస్తే అది సాయంత్రం 5:30 వరకు ఉంటుంది, సాయంత్రం 5:30కి మళ్ళీ చేస్తే మళ్ళీ ఉదయం 5:30 వరకు అది మనల్ని కాపాడుతుంటుంది. అదే దాని విధానం. ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ రోజు ఉదయం వెలిగించిన దీపం మరుసటి రోజు ఉదయం వరకు కూడా నష్టమే లేదు, ఉండొచ్చు. అందులోనే మనం ఆయిల్ పోసి ఆ దీపాన్ని అలాగే కొనసాగించవచ్చు అంటారా? కొనసాగించడం ఇబ్బంది లేదు, దానికి వచ్చే దోషం ఏమీ లేదు. అయితే దాన్ని 2-3 రోజులు అట్టి పెట్టకూడదు అట్లా. మరి ఒకవేళ వెలుగుతున్నది మనం ఆర్పలేం కదా, వదిలేసేయడం అట్లా. నూనె అయిపోయి దీపం కొండెక్కే వరకు వదిలేయాలంటారా ఒక రోజు తర్వాత? మీరు ఇప్పుడు ఉదయం 6ంటికి దీపారాధన చేసేసారు, 5:30కి, 10ంటికో 11ంటికో అటు వెళ్ళారు, నూనె మొత్తం అయిపోవచ్చింది, చూశారు, అప్పుడు నూనె పోయింది మీరు అందులో, మళ్ళీ సాయంత్రం వరకు ఉంది, ఓకే. కొండెక్కుతుంటే మీరు చూశారు, చూసినప్పుడు పోయింది, చూడలేదు మనకు సంబంధం లేదు. అది మనం చూసినప్పుడు ధర్మం, మర్నాటికి అది ఉంది, నమస్కారం, ఇంకో దీపం మనం వెలిగించుకోవాల్సిందే, ఇంకో దీపారాధన పక్కన, దీనికి సంబంధం లేదు, ఉండకూడదు. ఇంకా దీంట్లో ఇంకా మళ్ళీ మనం ఆయిల్ పోసి అది 24 గంటల తర్వాత మళ్ళీ మనం దాంట్లో ఏమైనా చేసామంటే అది అఖండం కింద వస్తుంది.
అది మహాపాపం మళ్ళీ. కాబట్టి దాని అట్లా వదిలేసి అది ఉన్నప్పటికీ మనం వేరే దీపారాధన మనం చేయాలి. చేసుకోవాల్సింది తప్పదు. అప్పుడు సంఖ్య మారిపోతుంది కదా గురుగారు. దీపారాధన మళ్ళీ ఇది ఇట్లా ఉంటది. ఆల్రెడీ 2 దీపాలు వెలిగిస్తారు, ఒక్కటి వెలిగించకూడదని చెప్పి మళ్ళీ 2 వెలిగించడం. అస్మిన్ వర్తమాన వ్యవహారక చాంద్రమానే స్వస్తి స్త్రీ క్రోధనామ సంవత్సరే ఉత్తరాయణే శిశురతు మాఘమాసే కృష్ణపక్షే అమాయాం బృహస్పతి వాసరే అన్నాం. అంటే ఇవాళ దీపారాధన చేసినప్పుడు సంకల్పంలో ఇవాళ చెప్పుకున్నాం. ఈ దీపారాధన ఇవాళ చేసిందా నిన్న రేపు చేసేదా? ఇవాళ చేసింది. అంటే సంకల్పంలో నిన్నది అది. ఓకే ఓకే. ఈ సూర్యోదయానికి దానికి సంబంధం లేదు ఇంకా. ఓకే. ఈ మన సూర్యోదయానికి ఈ తిథివార నక్షత్రాలకి ఈ దీపారాధన మనం మళ్ళీ అట్లా. ఓ అర్థమైంది గురుగారు. సంతోషం గురుగారు, నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు. నాకు తెలిసి దీపారాధన గురించి ఇప్పటివరకు చర్చించుకుంది కానీ ఇది ఒక సెకండ్ లో వెయ్యవంతు. అవును, 10,000 వీడియోలు చేయించండి. కానీ మనం ఎప్పుడు మాట్లాడుకునే దానికన్నా కూడా ఈసారి నిజంగా చాలా కొత్త విషయాలు చెప్పారు మీరు. నిజంగా ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర, కొత్త విషయాలు కాదమ్మా, ఉన్న విషయాలే. అంటే మామూలుగా సాధారణంగా మాట్లాడుకుంటూనే ఉంటాం ఏదో ఒకటి. అంటే ఒత్తులు ఎన్ని వేయాలి, ఏ నూనె వాడాలి, పువ్వులు ఉంచాలా తీయాలా, పువ్వులు ఉంటేనే చేయాలి, ఇలానే మనం ఎక్కువగా ఎవరైనా కూడా ఇలాంటివే మాట్లాడతారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడినే మాత్రం ఎప్పుడు మాట్లాడకుండా ఉన్న విషయాలు మాట్లాడడం జరిగింది. ధన్యవాదాలు.